గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి యొక్క అలవాట్లు, తల్లి యొక్క ఆచరణ, తల్లి యొక్క ఏవైతే చూసే ఏదైనా టీవీలో ప్రోగ్రామ్స్ కానీ లేదా చదివే పుస్తకాలు కానీ తల్లి యొక్క ప్రవర్తన కానీ ఇవన్నీ కూడాను కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. దీనికి ముఖ్య తార్కాణం మహాభారతంలోనే ఉంది. అర్జునుడి యొక్క భార్య సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు ఒకరోజు తన భర్త అయిన అర్జునుడిని అడుగుతుంది పద్మవ్యూహం గురించి. ఆయన పద్మవ్యూహమే కాకుండా చాలా రకాల వ్యూహాలు, యుద్ధ విధానాలు అన్నీ చెప్పడం జరుగుతుంది. అదే సందర్భంలో ఇవన్నీ ఎవరు వింటున్నారంటే గర్భంలో ఉన్న పిల్లవాడు వింటున్నాడు. అతని పేరు అందరికీ తెలుసు, సుభద్ర అభిమన్యుల కుమారుడు. సుభద్ర అర్జునుల కుమారుడు అభిమన్యుడు ఆ అబ్బాయి పేరు. అయితే పద్మవ్యూహం గురించి చెప్తూ ఉండగా ఆవిడ నిద్రపోవడం, అందువల్ల పద్మవ్యూహంలోనికి ప్రవేశించి దాన్ని ఛేదించే విధానం తెలుసు కానీ తిరిగి వచ్చే విధానం తెలియక అభిమన్యుడు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకోండి, గర్భవతిగా ఉన్న స్త్రీ సీరియళ్ళు, సినిమాలు, రకరకాలుగా బజార్లో దొరికే రకరకాల ఇవి పార్టీస్, ఫంక్షన్స్ అని చేస్తే అది గర్భంలో ఉండే శిశువు ఖచ్చితంగా వాటిని వింటాడు, గ్రహించుకుంటాడు. గర్భంలో ఉండే శిశువు కూడా అపారమైన జ్ఞాపశక్తి అనేది ఉంటుంది. సో కనుక పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు రామాయణం చదివించడం, మహాభారతం చదివించడం, అమ్మవారికి పూజ చేయించడం, నిరంతరం అమ్మవారి నామస్మరణ, శ్రీమాత్రే నమః లేదా అమ్మ అమ్మ అనుకోవడం, విజయవాడ కనకదుర్గమ్మకి నిత్యం నమస్కారం పెట్టించడం, ఆ రామాయణంలో రాముడి యొక్క గుణగణాలు వర్ణించడం, ఆ రామాయణ పుస్తకాలు చదివించడం చేయించేవారు. ఎందుకు అంటే ఇవన్నీ గర్భంలోని శిశువు ఆటోమేటిక్గా ఇలాంటి అలవాట్లు కనుకుంటే దేవతాత్ములైన పిల్లలు పుడతారు. నిత్యం గణపతిని, అమ్మవారిని పూజించడం, శివారాధన చేయడం, ఆ రామాయణం, మహాభారతం ఇటువంటివన్నీ, భాగవతం చదవడం, అటువంటి పిల్లలు పుడితే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. మన వంశంలో 21 తరాలు తరిస్తాయి. ఈ మాట నేను చెప్పడం లేదు, మన వేదాలు, ఉపనిషత్తులే చెప్తున్నాయి. కనుక గుర్తుపెట్టుకొని మంచి అలవాట్లు పెంచుకుంటూ రామాయణ మహాభారతాలు చదువుతూ ఆ లలితా శాస్త్రం లాంటివన్నీ గర్భవతులు చదివితే దేవతలు లాంటి పిల్లలు పుడతారు. శ్రీమాత్రే నమః.